Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరు ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా చేయిస్తున్నా, మీ సేవలో చేయిస్తున్నా, ఇంటర్నెట్ సెంటర్లో చేయిస్తున్నా, లేదా మీరు చేస్తున్నా ఏ డీటెయిల్స్ పెట్టుకోవాలి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి, కరెక్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ముందే ఏ డీటెయిల్స్ పెట్టుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారు, మీరు ఇది చూడండి. ఈ స్టెప్సే ఉండాలి ఖచ్చితంగా. ఎలా అంటే మనం ఎలా అప్లై చేయాలి, ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ని ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్. ఓకే, ఇది ఆన్లైన్ అప్లోడ్ స్టార్ట్ చేయడానికి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్. ఓకే, తర్వాత అప్లికేషన్ ప్రింట్. మనకు స్టార్టింగ్ నుంచి ప్రింట్ అప్లికేషన్ చేసుకునేటంత వరకు ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఎలా అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి వస్తుందండి, మెయిల్కి వస్తుంది. ఆఫ్టర్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. నేను ఆ స్టెప్స్ అన్నీ మీకు వెరీ క్లియర్గా ఓపెన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది, నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఓటీపీ, క్యాప్చా, ఇలా వచ్చింది కదా. ఈ స్టెప్స్ తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది అనేది వెరీ క్లియర్గా మనకు యూజర్ గైడ్లోనే ఇచ్చారు, మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు. ఓకే, దాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సేమ్ ఉందంటే నో టెన్షన్, డైరెక్ట్గా మీరు ప్రొసీడ్ కావచ్చు. చూద్దాం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్, ఇదే ఇంతకుముందు కనిపించింది. మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, అప్లికేషన్ ప్రింట్. ఓకే, స్టెప్ వైజ్గా ఇది మనకు యూజర్ గైడ్ ఇచ్చారు, కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారనమాట. ఓకే, దాంట్లో ఈ రెండు కనపడట్లేదు, ఇప్పుడు ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, వెబ్ అలాట్మెంట్స్ అనేటివి ఇక్కడ కొత్తగా మనకు వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్తా చూడండి ఎలా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నీట్ రూల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేస్తాం. నీట్ రూల్ నెంబర్ స్టెప్ వైజ్గా చెప్తాం. నీట్ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు యూజ్ చేసేదే తీసుకోండి. కన్ఫర్మ్ మొబైల్ కదా, మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఇమ్మీడియట్గా. ఇక్కడ సెండ్ కొట్టిన తర్వాత మొబైల్ ఓటీపీ, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ అండ్ ఈమెయిల్ ఓటీపీ, క్యాప్చా. ఓకే, ఈ క్యాప్చా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వ్యాలిడేట్ అని కొడతాం. ఓకేనా, ఈ వ్యాలిడేట్ కొడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఇది సేమ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, మనకు మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఓకే కొట్టేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్ అండ్ వెరిఫైడ్ విత్ ఓటీపీస్ యువర్ సిస్టమ్ విల్ డిస్ప్లే సక్సెస్ఫుల్ మెసేజ్ అండ్ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ ఫామ్. అంటే ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తే మీరు ముందుకు వెళ్ళండి అని సిస్టమ్ చూపిస్తుంది. అదేంటి అంటే రిజిస్ట్రేషన్ ఫామ్. అదేంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అపియర్స్ ఇన్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ద డీటెయిల్స్. మళ్ళీ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అవేంటివి, నీట్ రూల్ నెంబర్ రాయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ కేటగిరీ ఇది ఎంటర్ చేస్తే మీకు ఎస్సీ 1, 2, 3, బీసీఏ, బీసీబీ, బీసీసీ అని అలా క్లియర్ వస్తుంది. దీని పక్కన నుండి దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తాం. క్యాప్చా ఎంటర్ చేసి 9L 9BTD చేంజ్ అవుతూ ఉంటుంది, ఇవి ఎంటర్ చేసి మళ్ళీ వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఇది, వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తాం. ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్, ఇట్ విల్ టేక్ యూ టు ద పేమెంట్ గేట్. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి తీసుకెళ్తుంది, అది నువ్వు పేమెంట్ చేయాలి కదా. మనం ఓసీ బీసీ అయితే 4000, ఎస్సీ ఎస్టీ అయితే 3200 అక్కడికి తీసుకెళ్తుంది అనమాట.
If all the details are entered correct, your system will display payment reference number button to proceed for payment depending on your caste category. Registration fee is varied. అంటే మనకు డైరెక్ట్ పేమెంట్కి ఇప్పుడు ఇది ఓసీ అన్నాం అనుకో 4000 చూపిస్తుంది, ఎస్సీ ఎస్టీ అన్నాం అనుకో 3200 చూపిస్తుంది. ఓకే, ఇంకొకటి ఇది వన్స్ పేడ్, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనకు రిఫండ్ కాదు, మీరు క్యాన్సిల్ చేసుకున్న ఇది కాదు. ఇది ఒక పాయింట్, ఇది నెక్స్ట్ స్టెప్. తర్వాత ఏమంటాం ఇక్కడ, ఓకే పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, దీన్ని ఓకే క్లిక్ చేస్తాం. నెక్స్ట్ నౌ యూ విల్ డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే, క్లిక్ ఓకే, ఈ ఓకేని క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఓకేని క్లిక్ చేస్తే సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏముంది, పేమెంట్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ చేస్తాం. ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఓకే నెట్ బ్యాంకింగ్ ఉంది. క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. కొద్దిమంది క్రెడిట్ కార్డుతో చేస్తారు, కొద్దిమంది నెట్ బ్యాంకింగ్తో చేస్తారు, కొద్దిమంది డెబిట్ కార్డు ఏటీఎంతో చేస్తారు. ఏటీఎం పైన ఉన్న నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, ఎక్స్పైరీ డేట్ ఇక్కడ క్లిక్ చేస్తారు. సివివి నెంబర్, ఏటీఎం బ్యాక్ సైడ్ వైట్ పేపర్ చిన్నగా 3 నెంబర్స్ ఉంటుంది, ఆ సపరేట్ ఉంటుంది ఆ 3 నెంబర్స్. ఓకే, దాన్ని సివివి నెంబర్ ఎంటర్ చేస్తారు. అమౌంట్ నెక్స్ట్ పే చేసేస్తారు. ఓకే, అమౌంట్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అది పే చేసేస్తారు. ఓకేనా, క్యాస్ట్ని బట్టి చూపిస్తుంది. ఈ పేమెంట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే దాన్ని రీఫ్రెష్ చేయొద్దు, వేరే దాంట్లోకి వెళ్ళొద్దు, చూస్తూ ఉండాలి కొద్దిసేపు. అదే ఇచ్చారు ఇక్కడ, డు నాట్ రిఫ్రెష్ ఆర్ క్లోజ్ ది పేజ్ అంటిల్ యూ విల్ రిసీవ్ ద సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్. పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది అని వచ్చినంత వరకు మీరు ఈ పేజ్ని మార్చొద్దు, వెళ్ళొద్దు, ఎక్కడ చూస్తూ ఉండాలి కొద్దిసేపు. ఓకే, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్స్ మనకు కంటిన్యూ అవుతాయి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ఏ సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ ఆన్ ది స్క్రీన్ అండ్ యూ విల్ రిసీవ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ టు యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్. మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చినాం కదా, దాని దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఓకే మీద క్లిక్ చేస్తాం. ఓకే మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ ప్రాసెస్డ్ పేమెంట్ ట్రేస్, పేమెంట్ ఎంత అనేది మనకు చూపిస్తుంది అప్లికేషన్. ఫర్ అప్డేటింగ్ ద డీటెయిల్స్ క్యాండిడేట్ ఆఫ్టర్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్. అప్లికేషన్ కొరకు మనం నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడి నుండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడున్న క్యాప్చా ఎంటర్ చేయాలి, వ్యాలిడేట్ క్లిక్ చేయాలి. అంతే, మన మొబైల్తో ల్యాప్టాప్తో చేస్తుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ద అప్లికేషన్ ఫామ్ విల్ డిస్ప్లే షోన్ బిలో, యూ హ్యావ్ టు ఫిల్ ద డీటెయిల్స్. ఇది వ్యాలిడేట్ అని కొట్టిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఏమేమి డీటెయిల్స్ అంటే క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ నేమ్ 10+2లో ఎలా ఉంటే అలానే చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సబ్ కేటగిరీ, మనకు సబ్ కేటగిరీ ఉంటుంది కదా క్యాస్ట్లో, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇది బార్ కోడ్ కింద ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. అండ్ నెక్స్ట్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, ఎస్ ఉంటే ఎస్ అని కొట్టాలి, మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో ఉంటే నో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఎస్ అని కొడతాం, ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తాం. పేరెంటల్ ఇన్కమ్, పేరెంట్స్ యొక్క ఇన్కమ్. ఓకే, మోర్ దెన్ 2,50,000 లెస్ దాన్ 2 lakhs, అది క్లియర్గా ఉంటుంది అక్కడ. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇంటర్ బోర్డు, నువ్వేది బోర్డు సెలెక్ట్, ఇది ఇంటర్ బోర్డు. మార్క్స్ సెక్యూర్డ్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, మీకు ఇంటర్మీడియట్లో బయో, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలల్లో ప్లస్ ప్రాక్టికల్స్, ఆ టోటల్ మార్క్స్ వేయాలి. మీకు ఎంత వచ్చిందో మార్క్స్ సెక్యూర్ ఇవన్నీ కలిపితే ఎన్ని వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ 60 వచ్చినాయి, 30 వచ్చినాయి అనుకో, ఆ టోటల్ ఫుల్ మార్క్స్ వేసేసేయండి ఇక్కడ. లేదు కొంతమందికి 58, కొంతమందికి 50, 40 అవన్నీ యాడ్ చేయాలి. ఫిజిక్స్ మార్క్స్ యాడ్ చేయండి, ప్లస్ ప్రాక్టికల్స్, ఫిజిక్స్ ప్లస్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్లస్ ప్రాక్టికల్, బాటనీ ప్లస్ ప్రాక్టికల్, జువాలజీ ప్లస్ ప్రాక్టికల్, ఇవన్నీ యాడ్ చేయాలి. ఈ టోటల్ మీకు ఎంత వచ్చినా యాడ్ చేసి ఇక్కడ టోటల్ వేయాలి, మ్యాక్సిమం స్కోర్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, పర్సంటైల్, నీ స్కోర్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, జెండర్ మేలా ఫిమేలా, లోకల్ ఏరియా సెలెక్ట్ ఏది, మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ సెలెక్ట్ నన్, పీడబ్ల్యూడి ఎస్ ఆర్ నో, ఎన్సీసీ, క్యాప్ సర్టిఫికేట్, పిఎంసి,
పోలీస్ది వాళ్ళది చెప్పాను కదా, చనిపోతే మనకు పోలీస్ పిల్లలకి రిజర్వేషన్. ఆంగ్లో ఇండియన్, సింగరేణి కోట ఎస్ ఉంటే ఎస్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్, ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి. ఆధార్ నెంబర్, అడ్రస్, ఇక్కడ ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి మెమోలో మనకు ఉంటుంది ఏ మంత్లో పాస్ అయినామో అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయినావో కూడా చెప్పాలి, ఎందుకు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఆఫ్టర్ దట్ 12th ఎక్కడ స్టడీ చేసినావు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్కూలు, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇది 12th, 11th, 10th, 9th అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీ ఫోటో నేను చెప్పాను కదా 100 జేపీజీ ఫార్మేట్లు ఉండాలి, 100 KB ఉండాలి, ఇక్కడ అప్లోడ్ చేస్తావు. నెక్స్ట్ సిగ్నేచర్, దీని మీద క్లిక్ చేస్తే ల్యాప్టాప్లో మనకి ఎక్కడ సేవ్ చేసినామో అక్కడ అడుగుతుంది, మనం దాన్ని అప్లోడ్ చేయాలి. ఇది సిగ్నేచర్. వన్స్ ఏ ఫైల్ సెలెక్టెడ్, ఓకే, సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం, సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టొచ్చు, అప్లోడ్ సర్టిఫికేట్ కొట్టచ్చు. అప్లోడ్ సర్టిఫికేట్ కొడితే డైరెక్ట్గా మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేది ఉంటుంది. సేవ్ చేసి ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. సార్ నేను రేపు అప్లోడ్ చేస్తాను సార్ సర్టిఫికేట్స్ అనుకుంటే మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టండి. సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే ఇది క్లోజ్ అయిపోతుంది, అన్ని డీటెయిల్స్ సేవ్ అవుతాయి. మీరు మళ్ళీ మీ రూల్ నెంబర్ కొట్టిన వెంటనే, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన వెంటనే మళ్ళీ అన్నీ కనిపిస్తాయి. ఈరోజు నేను రేపు చేస్తా సార్ సర్టిఫికేట్స్, నాకు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ది రావాల్సింది అని అంటే సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టండి. లేదు సార్ నాకు ఇప్పుడే ఉన్నాయి అన్ని సర్టిఫికేట్స్ అంటే అప్లోడ్ సర్టిఫికేట్స్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫామ్ క్లిక్ సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్. దిస్ ప్రాసెస్ కెన్ బి రిపీటెడ్ టిల్ ద డేటా యూ ఎంటర్డ్ కరెక్ట్ యూజింగ్ డేటా అప్డేషన్ లింక్ ఆఫ్ ది హోమ్ పేజ్, దెన్ క్లిక్ అప్లోడ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే ఫస్ట్కి వెళ్తారు, మళ్ళీ అప్లోడ్ సర్టిఫికేట్ బటన్ కొడితే రూల్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్షా ఇది ఎంటర్ చేస్తాం, వ్యాలిడేట్ కొడతాం. ఓకే, మీరు రేపు చేద్దాం అనుకుంటే సర్టిఫికేట్స్, ఓకే, ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ అప్లోడ్కి మళ్ళీ ఇక్కడ స్టెప్స్. ఓకే, ఇది క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. నీట్ రూల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్ 10+2 ఎలా ఉండాలా, పేరెంటల్ ఇన్కమ్, ఆల్ ఇండియా ర్యాంక్, పర్సంటైల్, స్కోరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఓకే, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ కేటగిరీ, అండ్ ఇంకా ఓకే ఈడబ్ల్యూఎస్ కోటా, లోకల్ ఏరియా, నెక్స్ట్ మైనారిటీ, పీడబ్ల్యూ, తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, పిఎంసి సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, సింగరేణి కోట, ఇవన్నిటినీ మనం ఎస్ ఉంటే ఎస్ కొట్టాలి, నో ఉంటే నో కొట్టాలి. ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసేది ఏంది, నీట్ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మార్క్ చేయాలి, అప్లోడ్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ చేయాలి. ఇవన్నీ 500 KB కొన్ని ఉన్నాయి, 1500 KB ఎన్సీసీ ఉంది, 1000 KB ఏమో క్యాబ్ ఉంది, మిగతా అన్ని 500 KB ఉంది. ఫోటోనేమో 100 జేపీజీ ఫార్మేట్, సిగ్నేచర్ కూడా 100 జేపీజీ ఫార్మేట్, మిగతా అన్ని పీడిఎఫ్ ఫార్మేట్లు. అది క్లియర్గా నేను ఏ సర్టిఫికేట్ కావాలని నేను చేశాను, ఒక్కసారి చూడండి వీడియో, వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎస్ఎస్సి ఇంటర్ మెమో 9th to 10th కండక్ట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, 11th to 12th స్టడీ సర్టిఫికేట్స్. ఇవి 2 to 3 ఉన్నాయనుకోండి, ఒకటే పీడిఎఫ్లో చేయాలి. నెక్స్ట్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే, లేకుంటే నో ఇష్యూ. క్యాప్ సర్టిఫికేట్, పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకుంటే నో ఇష్యూ. రెసిడెన్స్ సర్టిఫికేట్, రెసిడెన్స్ ఎవరికి అవసరం అవుతుంది అంటే ఈ 2025 కంటే ముందు 4 years మీరు చదవలేదు అనుకుందాం, ఇది 4 years బ్యాకే ఇంటర్ అయింది అనుకుందాం, మీరు ఇక్కడే తెలంగాణలోనే ఉన్నాము అని సర్టిఫికేట్ తీసుకురావాలి, ప్రూఫ్. ఓకే, ఆధార్ కార్డు, నెక్స్ట్ సింగరేణి కోటా సర్టిఫికేట్. ఇవి కొట్టిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ అన్న కొట్టండి. ఇది సేవ్ చేసుకోండి, నేను తర్వాత చూసుకుంటా సార్, ప్రింట్ అవన్నీ తర్వాత చేసుకుంటా అంటే మీ ఇష్టం. అలా కాకుండా సేవ్ అండ్ ప్రింట్ కొట్టండి. సార్ నేను ఇప్పుడే ప్రింట్ తీసుకుంటా అంటే సేవ్ అండ్ ప్రింట్ కొట్టేస్తే సేవ్ అవుతుంది, ప్రింట్ సేవ్ అయిందంటే మీ రూల్ నెంబర్ కొడితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి, పోవు. మీరు ఎప్పుడైనా సరే సేవ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ అలా ఉండిపోతాయి. మీరు మళ్ళీ 2 days తర్వాత ఎంటర్ అయినా డీటెయిల్స్ అలానే ఉంటాయి. లేదు సార్ నేను డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, కానీ సేవ్ చేయండి, సేవ్ చేస్తే బెటర్. ఓకే, ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రింట్ కొడతాం. నెక్స్ట్ టైం వస్తుందో చూద్దాం.
After uploading all the required certificate, click save and print. Save and print. You will get your filled application form. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అలా వచ్చిన తర్వాత ప్రింట్ చేయండి. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ సైన్ వస్తుంది, రూల్ నెంబర్, ఓకే, ర్యాంక్, ఇవన్నీ స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. కరెక్ట్ వచ్చినాయి, రాంగ్ వచ్చినాయి, ఏమన్నా రాంగ్ వచ్చినాయి అనుకో మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. మనకు క్లియర్గా ఉంది. మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటంత వరకు చేంజ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఎనీ రిస్ట్రిక్షన్. ఓకే, ఇవన్నీ చేంజ్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూసుకోండి. ఇక 12th 11th 10th 9th ఈ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చూడండి, మీ బ్రదరు ఫాదర్ ఉంటే వాళ్ళని ఒకసారి చూడమనండి. ఒక్కొక్కసారి మన ఐస్ మనల్ని మోసం చేస్తుంటుంది. ఒకసారి చూడమనండి, వాళ్ళు గుర్తుపడతారు, అరే ఇక్కడ ఇది వచ్చింది అని. ఓకే, ఇంపార్టెంట్ క్యాస్ట్, మీ నేము, రూల్ నెంబరు, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రిజర్వేషన్ సంబంధించినవి. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్ డూస్, దీని మీద వీడియో చేశాను ఆల్రెడీ. ఓన్లీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మీద మాత్రమే చేయండి. నెక్స్ట్ అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా వస్తుంది మనకు. ఎవరి దగ్గర లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇక్కడ ఉన్న నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. ఈ బార్కోడ్ కింద ఉన్న నెంబరు మీ సేవ వాళ్ళు అడుగుతారు, అది చూపించండి. ఓకే, వాళ్ళు తొందర చేస్తుంటారు, టెన్షన్ పడి ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ చెప్పకండి. ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని చెప్పండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి నెంబర్ అడుగుతారు. నెక్స్ట్ ఇగో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ సిఎన్తో స్టార్ట్ అవుతుంది. క్లియర్ యారో మార్క్ ఇచ్చారు చూడండి, ఇవి ఉండాలి క్లియర్గా. ఇక్కడ స్టాంప్ ఉండాలి, వెరిఫైడ్ అని ఉండాలి. ఇక్కడ మనము సార్ ఇది డూప్లికేట్ కూడా తీసుకోవచ్చని కుదరదు. మీ సేవ ద్వారా ఒక్కటేసారి తీసుకునే ఛాయిస్ ఇస్తాడు ఈడబ్ల్యూఎస్ అవి. ఓకే, మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇవ్వరు వాళ్ళు. అప్లై చేసినప్పుడల్లా ఒక్కటేసారి ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో జాగ్రత్తగా తీసుకోండి. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఓకే, దీని మీద స్టాంప్ అవన్నీ వస్తాయి చూసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. మీ సేవలు అడుగుతుంటారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అని. ఓకే, ఇది ఒక తీసుకోవాలి. ఇక్కడ స్టాంప్స్ ఉంటాయి, మీ ఫోటో స్టాంప్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలా అనమాట. ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఇది ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్లో మనం లాస్ట్ స్టెప్ వరకు ప్రింట్ తీసుకునేటంత వరకు స్టెప్స్. ఓకేనా, క్లియర్గా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఈ స్టేజ్ తోటి స్టెప్ అయిపోతుంది. ఏమని రిమైనింగ్ స్టెప్స్ ఏముంటుంది, ఇక రిమైనింగ్ స్టెప్స్ వాళ్ళు మీకు ఏ క్వైరీస్ లేదు, అన్నీ మంచిగా ఉన్నాయంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఇస్తారు. ఏదైనా క్వైరీ ఉందంటే మీకు చెప్తారు క్లియర్గా, ఇది మళ్ళీ అప్లోడ్ చేయి అని మీకు క్వైరీ వస్తుంది. చూస్తూ ఉండాలి మనం. ఓకే, అది ఎలా వస్తుంది అనేది మీకు రిమైనింగ్ స్టెప్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నాయండి సర్టిఫికేట్స్, అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, ఓకే, పర్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, మైనారిటీ, ఇవన్నీ సేమ్ సర్టిఫికేట్స్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎన్సీసీ, క్యాప్, ఈ సర్టిఫికేట్స్ అనమాట. మనము ఈ సర్టిఫికేట్సే అప్లోడ్ చేసినది ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారు మళ్ళీ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మిస్టేక్ చేయకండి. సర్టిఫికేట్ విషయంలో జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ స్టెప్, మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి అని ప్రతి కాలేజ్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రయారిటీ ఆర్డర్ కూడా ఇస్తాను, ఆల్ ఇండియా కోటాకి ఇస్తాను, స్టేట్ కోటా కూడా ఇస్తాను. సో మీరు మాత్రం మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, కాంటాక్ట్ నెంబర్ అవి ఉంటాయి కదా, వాటికి చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. నేను ఒక డౌట్ గురించి ఫోన్ చేశాను, మాట్లాడారు, మంచిగా రెస్పాండ్ అవుతారు. ఇంకా దగ్గర ఉందంటే యూనివర్సిటీకి వెళ్ళండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న అప్డేట్ ఉన్నా మీకు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ర్యాంక్ పెద్ద ఉన్నా ఖచ్చితంగా అప్లై చేయండి, ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, డోంట్ గివ్ అప్.